ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం అనంతరం విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్ర యూనివర్సిటీల అభివృద్ధిని పాతరేసి విధ్వంసానికి పాల్పడింది. పైగా అదే సమయంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ద్వారాలు తెచ్చి నిరుపేద విద్యార్థులను ఉచిత చదువులకు దూరం చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. విశ్వవిద్యాలయాలు మానవత్వానికి, సహనానికి, తర్కానికి, సాహసోపేత ఆలోచనలకు, సత్యశోధనాల కోసం నిలబడాలని ఆనాడు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆకాంక్షించినట్టే స్థానిక అంశాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలన్నా, విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పాలన్నా, ఉన్నత విద్యావకాశాలు ఉచితంగా దక్కాలన్నా, చైతన్యవంతులైన పౌరులతో పాటు సామాజిక బాధ్యత కలిగిన నాయకులను తయారు చేస్తూ సమాజ ప్రగతి జరగాలన్నా ఆ ప్రాంతంలో విశ్వవిద్యాలయం అందుబాటులో ఉండటం అత్యంత కీలకం. అందుకే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. మౌలిక వసతులు, నైపుణ్యాలను మెరుగుపరుస్తూ బోధనను సులభతరం చేసేలా విస్తృత స్థాయిలో నియామకాలు చేపడుతుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ విషయం తారుమారైంది. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విశ్వవిద్యాలయ విద్యను పూర్తిగా విధ్వంసం చేసింది. ఉస్మానియా, కాకతీయతో పాటు అప్పటికే ఉన్న 15 విశ్వవిద్యాలయాల నిర్వహణకు, సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. పైపెచ్చు ఇన్ఛార్జీల 2 ఏళ్ల పాలన కారణంగా నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం కొత్తగా వీసీలను నియమించిన పనితీరులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, నిధులు లేమి వేరిసి పూర్వ వైభవం కోల్పోయే దుస్థితికి దిగజారాయి. ఫలితంగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకుల్లో మన ప్రాంత విశ్వవిద్యాలయాల ర్యాంకులు పడిపోయాయి. శాతవాహన, తెలంగాణ వంటి కొన్ని కొత్త యూనివర్సిటీలు ఏర్పడి 16 సంవత్సరాలు పూర్తవుతున్న వాటిలో కొత్త కోర్పులను అందుబాటులోకి రాలేదు. ఇంజనీరింగ్, లా, బీఎడ్ వంటి అనుబంధ కళాశాలలను ఏర్పాటు చేయలేదు. అయితే బ్లాక్ గ్రాంట్ నిలుధర కారణంగా సిబ్బంది జీతభత్యాలకు వెంపర్లాడ్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశోధనలకు బాటలు వేసే ప్రయోగాలలో అగ్యమవచరణంగా మారాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 8% ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, 1 ప్రొఫెసర్ పోస్టు తప్పకుండా ఉండాలి. కానీ ఇప్పటికీ వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా పోటీ పరీక్షల్లో కష్టపడి ర్యాంకులు సాధించి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందకుండా పోయింది. బోధించేవారు లేక కొన్ని కళాశాలల్లో కోర్సులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. పాఠాలు వినక, పరిశోధనలకు చేయక అసలు విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు, ఎలా పట్టభద్రులవుతున్నారు అనేది సందేహాస్పదమని నియామకాల కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విఫలమయత్నం చేసింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందకుండా చివరకు న్యాయస్థానం జోక్యంతో రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లి పెండింగ్లో పడిపోయింది. ఓ దశలో యూనివర్సిటీల పాలనను ముఖ్యమంత్రి పరిధిలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రభుత్వ విద్యారంగానికి సమాంతరంగా ప్రైవేటు మాఫియాను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెరిగిన కొత్త జిల్లాల్లో నూతనంగా మంజూరు చేయాల్సిన ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయాల సంగతి పక్కన పెట్టింది. అవసరం లేకపోయినా ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లుకు అగమేఘాల మీద ఆమోదం తెలిపింది. కేవలం తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు మహేంద్ర, ఓక్సెన్, మల్లారెడ్డి, ఎస్ఆర్, అనురాగ్ పేరిట 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును గవర్నర్తో ఆమోదింపజేసుకున్నారు. అదనంగా మరో 5ంటిని ఏర్పాటు చేయాలనుకున్న ఆ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారు. ప్రభుత్వ అనాలోచితం కారణంగా ఈ 5 విశ్వవిద్యాలయాల్లో అప్పటికే ప్రవేశం పొందిన దాదాపు 40,000 మంది పరిస్థితి ఆగమచర్యంగా మారింది. అనుమతి వచ్చిన యూనివర్సిటీల్లోనూ నిబంధనలకు పాతరేశారు. సరైన భవనాలు లేకపోయినా లీజు, ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో వీటిని ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇక ఈ 5 ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి పర్యవేక్షణ లేకుండా వీటికి ప్రత్యేక నిబంధనలు రూపొందించడం అనుమానాలకు తావిచ్చింది. ప్రైవేట్ వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోవడం విడ్డూరం. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రిజర్వేషన్లు అమలు చేస్తామని, ప్రవేశాలపై ఆంక్షలు విధిస్తామని, ఫీజుల నియంత్రణకు కమిటీలు నియమిస్తామని, అవసరమైతే సవరణ చేపడతామని ప్రకటించడం ఊరటనిచ్చే విషయం. అదే సమయంలో భౌగోళికంగా పెద్దదైన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో కొత్తగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య విశ్వవిద్యాలయం నెలకొల్పోతామని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలివ్వడం మార్పునకు సంకేతంగా భావించవచ్చు.